అవును, మంచి ఒక యూట్యూబ్ బ్లాగ్ చేద్దామని చెప్పేసి ప్రతిదీ కూడా రికార్డ్. జీరో చేసినావా రీడింగ్? పెట్రోల్ ఎక్కడ కొట్టిద్దాం మనకి ఇప్పుడు ఎక్కడ దాకా పోతుంది? ఉన్నదా? నిన్ననే కొట్టించినాం కదా సార్. మనం అటు బెల్లంపల్లి సైడ్ కొట్టిద్దాం. ఎక్కించినప్పుడు ఓకే, దిగేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. దానికి చుట్టూ లెవెల్ చేయాలి. లెవెల్తో కింద మొత్తం నేర్పి ఇట్లా కింద దించుకురావాలి స్లోగా. అటే లాక్ दिया ना. శ్రీకాంత్ అన్న హార్ట్లీ వెల్కమ్. స్వామన్న గారు అన్న నమస్తే. నమస్తే అన్న. జలపతి అన్న నమస్తే అన్న. మన వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారట? ఆల్రెడీ మందవారి నుంచి మనం వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మందారికి వెళ్ళిపోయాడు. మందవారికి వెళ్ళా? ఓకే, బస్ వెయిటింగ్ అట. వాళ్ళందరూ ఇప్పుడు జాయిన్ అయితే మనం ఆల్మోస్ట్ మనం దగ్గరికి పోయినట్టు. ఓకే, వాళ్ళు వెళ్ళే టైంకి మనం ఆడ చేరుకుంటాం. అక్కడికి అన్న ఆడ కలవాలి మనం వాళ్ళను. అన్న స్వామన్న గారు నమస్తే. నైస్ టు మీట్ యు. నీకు కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సింగరేణిలో భవిష్యత్తే మీది. మేమంతా రిటైర్డ్ జడ్జిలం. ఓకే, నో ప్రాబ్లం, కీప్ ఇట్ అప్. మొన్న క్లాసికల్ ఈవెంట్ కదా తమ్మి? క్లాసికల్ ఈవెంట్ కోరిండా ప్లేస్ కొట్టామని ఉంది మనకు. కంపల్సరీ కొట్టాలనేది నా ఆశ. వెరీ నైస్, వెరీ నైస్. నాకు సతీష్ చెప్పిండు శ్రీకాంత్ క్లాసికల్ డ్యాన్స్లో సెలెక్ట్ అంటే వెరీ గుడ్. ఇదివరకు క్లాసికల్లో తంబిరాజు ఉండేది, ఇక మన దగ్గర నుంచి మల్లేషు, తర్వాత ఈ మధ్యనే ఆడు కూచిపూడి నేర్చుకొని అడిచర్ల శ్రీనివాస్, భూపాలపల్లి, వీళ్ళంతా క్లాసికల్ డాన్సర్స్గా. బెల్లంపల్లి కుమారస్వామి ఆయన రిటైర్డే, ఆయన కూడా చేసేటప్పుడు. రాజారామ్ అని ఒక క్లర్క్ ఉండే, ఆయన భరతనాట్యం చేసి. అంటే యాక్చువల్గా కూచిపూడి భరతనాట్యం అనేది అది ఫీమేల్ ఆర్ట్, కానీ మన పిల్లగాళ్ళు నేర్చుకొని మన సింగరేణి కళాకారులు నేర్చుకొని ప్రదర్శించడం గొప్ప విషయం. రెండవ విషయం ఏంటంటే ఆల్ ఇండియాలో శాస్త్రీయ నృత్యంలో సింగరేణిని మించింది ఎవరు లేరు. ఎందుకంటే కూచిపూడి భరతనాట్యం అనేది సౌత్ ఇండియన్ ఆర్ట్, అది నార్త్ ఇండియా ఆర్ట్ కాదు. నార్త్ ఇండియాలో ఏముంటుంది? ఒరిస్సాది ఉంటుంది, కథకళి వగైరా అట్లా ఉంటాయి ఇవన్నీ. ఎందుకని వీటిల్లో మనమే నెంబర్ వన్. నేను గమనించింది, నేను ఆల్ ఇండియాలో నేను పోయిన చాలా సందర్భాల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ఇష్టపడి నేర్చుకొని కూచిపూడి భరతనాట్యం నేర్చుకొని మళ్ళీ మనల్నే ఓడగొట్టి ప్రైజ్ కొట్టుకునేవాళ్ళు. ఆల్ ఇండియా ఆర్టిస్ట్. అన్న మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళినా? నేను సర్వీసులో 42 సంవత్సరాలు సింగరేణి చేసిన ఒక 20 సార్లు పోయింటా ఈజీగా. అయితే సెలెక్ట్ అయ్యి కూడా కొన్నిసార్లు పోలే, ఎందుకంటే అప్పుడు సింగరేణిలో సమ్మె జరుగుతూ ఉండే. ఓకే ఓకే, ఇక్కడ సమ్మె జరుగుతుంటే మీరు కోల్ ఇండియా పోతారా అని చెప్పి కంపెనీ ఆపేది. ఓకే ఓకే, అట్లా సెలెక్ట్ అయ్యి కూడా 4-5 సార్లు పోలేదు, 20 సార్లు పోయింటాము. దాదాపు రామగుండం రీజియన్ నుంచి 1981లో హజారీబాగ్ డిస్ట్రిక్ట్ లో బర్కాఖానాలో జరిగింది ఫస్ట్ కోల్ ఇండియా. అది ఏ సంవత్సరం అన్నది? 81. తీరా మేము అక్కడికి పోయేసరికి క్యాన్సిల్ అయింది. అబ్బా, కారణం ఏంటంటే అప్పుడు బొగ్గు శాఖ మంత్రి ఒక ఆయన ఉండే, గణీకాంత్ చౌదరి. ఓకే ఓకే, ఆయన చనిపోయాడు. ఆయన అదే స్మారకార్థం కాబట్టి అదే కరెక్ట్ కాదు, అది వాయిదా వేసారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. మళ్ళీ 1982లో
చిరుమిరి కాలనీస్. చిరుమిరి కాలనీస్ WCL అది బాగా అప్ అండ్ డౌన్ ఉంటుంది ఏరియా, హిల్ ఏరియా. అక్కడికి పోయినాము. అప్పుడు నేను ఫోక్ సాంగ్, జాకబ్ గజల్. అక్కడ ఆల్ ఇండియాలో జాకబ్ కి గజల్ సెకండ్ ప్లేస్ వచ్చింది 82లో. రామదాస్ అన్నకు ఓ మేరీ సింగర్ అని మాత 1992లో సెకండ్ ప్రైజ్. ఆ సాంగ్ పాడినా అప్పుడే 1982లో రామదాస్ అన్న పాడితే చిరుమిరి కాలేజ్ లో సెకండ్ ప్లేస్. 82 అంటే దాదాపు ఏ మంత్ అన్న? మంత్ గుర్తులేదు కానీ చలికాలం బాగా. చలికాలం అంటే ఇదే చలికాలం. బయట డేరాలు వేసారు, బయట డేరాలు గుడారాలు వేసారు. అప్పుడు రంగాచార్యులు గోదావరికల్ మ్యూజికల్ టీచర్, ఆయన కూడా వచ్చిండు మాతో. ఓకే ఓకే. తర్వాత అప్పుడు రీజనల్ మెడికల్ ఆఫీసర్ ఉండే కృష్ణప్రసాద్ గారు, వాళ్ళ అమ్మాయి సెలెక్ట్ అయితే ఆయన వచ్చిండు గార్డియన్. చాలా గొప్పగా జరిగింది. సైనికులకు డేరాలు వేసిన చేసేటప్పుడు ఓకే ఓకే. ఒక్కొక్క డేరా కింద 4 మంచాలు. చలికాలం చలికాలం జరిగింది. ఎక్సలెంట్. అప్పుడు జాకబ్ కి గజల్ సెకండ్ ప్లేస్, గడియారం వచ్చింది. గడియారం అప్పుడు ఆ గడియారం తీసుకొచ్చి నా చేతికి పెట్టిండు ఆయన. అంటే మీ బాండింగ్ అట్లుండే కదా అన్న అప్పటి? అది గొప్ప విషయం. ఇప్పటికి కూడా జాకబ్ అన్న స్వామన్న అంటే వేరు వేరు అన్నారు కదా. ఒకటేమిటంటే ఆల్ ఇండియాకి మనం వెళ్ళి ఆ వేదిక మీద ప్రదర్శించడమే చాలా గొప్ప విషయం. చాలా మందికి అవకాశం రాదు. ఆల్ ఇండియా స్టేజ్ అంటే ఏంది? ఏకసపాటికర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అవునవును, హిందుస్థానీ సంగీతం నేర్చుకొని, క్లాసికల్ నేర్చుకొని సాధన చేసి ఉంటారు అందరూ. అలాంటి వేదిక మీద ఎక్కి పాడడం అంటే ఒక రకంగా అది మినీ ఇండియా కదా. అవునవును, మినీ ఇండియా. 9 రాష్ట్రాలు. 9 రాష్ట్రాల నుంచి 10-11 కంపెనీలు వస్తాయి. అవును, జాతీయ స్థాయి. కాబట్టి ఇట్ ఈజ్ గొప్ప ఆపర్చునిటీ. అందుకే యువకులకు నేను చెప్పేది, శ్రీకాంత్ కానీ ఇంకెవరైనా కానీ ఇంకా కష్టపడి ఇంకా సాధన చేస్తే జలపదా నేను బాగా ఎందుకంటే మీకు ఇంకా సర్వీస్ బాగుంది. కాబట్టి మీరు కష్టపడి సాధన చేస్తే అక్కడ ప్రైజ్ కొట్టిండు అనుకోండి, సింగరేణికే కీర్తి. అవును, మన కంపెనీ తరఫున మనం ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాం అక్కడ. అవును, ఇప్పుడు ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తారు కదా క్రికెటర్స్. అవునవును, లేకపోతే కోల్ ఇండియా ఒలింపిక్లో. అట్లనే మనము మన SCCL సింగరేణి కంపెనీ తరఫున మనం ప్రాతినిధ్యం కనుక కంపెనీకి పేరు, కంపెనీకి ప్రతిష్ట. అవునన్నా, థ్యాంక్ యూ అన్న సో మచ్. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని. ఇప్పుడు SRP ఏరియానా? अरे जाके उधर करने के लिए మంచిర్యాల రైలు పట్టాల్. ఇది మంచిర్యాల అండి ఇది. ఓకే. అయితే జలపతి అన్నా, నేను క్లబ్కి వస్తే మన బియ్యంపుడు వచ్చిండు. మా బియ్యంపుడు ఆయన వచ్చిండు. ఇంకా ఎట్లా ఏం చదివి కొంచెంసేపు ఆయనతోటి మనం టైం వేరు చేయాలి కదా. ఇక ఆయన కూర్చోబెట్టి మరి పండుగ వచ్చి చిన్నగా నైట్ ప్రోగ్రామ్ చేసిన చేసి ఆయన కంటిన్యూ చేయమని చెప్పి ఇక సింగరేణిలో ఉన్న మర్యాద కదా అన్నది. ఉంటుంది అంతే. ఎప్పుడైనా కొత్తగూడెం కార్లోనే పోయినాం మనం. ఇల్లందు కానీ, కొత్తగూడెం కానీ, మనుగూరు కానీ, భూపాలపల్లి కానీ కార్లోనే. ఇప్పటివరకు అయితే ట్రైన్ సీసీ కార్ బస్సు వేరే ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి చలో బాయ్ బాయ్ మంద మరి బాయో గాలో ఏదో ఒకటి. మన వాళ్ళు ఆల్రెడీ వందే భారత్ ఎక్కింది కావచ్చు కదా. ఎక్కింది ఆల్రెడీ. పట్టాల కాడ కెమెరా పెట్టుకో. పట్టాల కాడ కెమెరా పెట్టాలా? మరి మళ్ళీ కెమెరా తీసుకొచ్చలేవు. అలా చెప్పు. అరే పెట్టినా రాగా ఆగి ఆపి పట్టుకొని రా. మన ఏరియా టీము
బాగుంటుంది అన్న. ఇది లక్కడికోట అన్న. లక్కడికోట. ఇది ఘాట్ రోడ్ ఉండే స్టార్టింగ్ లో. అవును. ఆ ఘాట్ రోడ్ తీసేసి దాన్ని ఇట్లా చేసారు. కానీ ఈ రోడ్ కంప్లీట్ అయితే మాత్రం ఎక్సలెంట్. బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మామూలుగా ఉన్నది. మనల్ని మనం ఎక్కడ అయినామని వాళ్ళు ఇంకా వాళ్ళు ఎక్కడున్నారన్న. ఇప్పుడు ఐపీ కాంట్రోల్ దాంట్లో రావాలి. వాళ్ళు ఏడుగు బయలుదేరారు. రాజూరా ఎంట్రన్స్. రాజూరాకి ఇప్పుడే చేరుకున్నాం. అయిపోయిందా తమ్మి? వాటర్ పోసుకున్నాం అన్న. ఓకే తాగనీకి. ఓకే వాటర్ కావాలి, ప్రతి మనిషికి వాటర్ కావాలి. వాటర్ ఒకటే సరిపోదు. 5 సంవత్సరాలు మొత్తం పూర్తి చేయాలి మేము. అన్న బల్లార్షా బ్రిడ్జ్ శ్రీగంగ అంటుంది. శ్రీగంగ అంటే కానీ దీనికి అటు ఇటు ఉంటే అవును. ఏ పక్క వెళ్ళి ఒకటికే. అవును. సమ్మక జాతర అప్పుడు నిన్నే సమ్మక జాతర అయింది. కంటే చేయరాదని బల్లార్షాలు ఉంటాడు. చంద్రపూర్. ఓన్లీ కేమ్ ఓన్లీ చంద్రపూర్. అదే కాదు మనం అనుకున్నప్పుడు అది రాగానే ఆ ట్యాప్ వచ్చింది పోయింది. ఇప్పుడు చంద్రపూర్ దగ్గర పోతాను. ఏంటంటే బంగారు క్యాప్. ఏ తమ్ముడు అవి తీసుకోపో. నాగపూర్ చేరుకున్నాము, లాడ్జ్ తీసుకున్నాము. తినడానికి అంత బువ్వ తిందామని చెప్పేసి అని పార్సిల్ చెప్పినాము. అరగంట అవుతుంది, ఇంకా అత్తలేదు, ఆకలి రాలే. ఏం చేయాలని అర్థమవుతలేదు. మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకు రాదు. ఇప్పుడు చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఆశీర్వాదంలో చికెన్ తిన్నాడు. అది ఉంచినావా అన్న? నాకేమన్నా కాదు, అది ఉంచినావా అన్న? కొంచెం అన్న నన్ను వదిలిపెట్టేసి అన్నీ చేస్తాను ఇవాళ. నా మూతికి ప్లాస్టర్ వేసి కథ మళ్ళా కలుపుతాం, తినేటప్పుడు కలుపుతాం. రథసారథి. नागपुर अच्छा है, सुपर है. फोर्थ फ्लोर ఆట ఆడుతుంటాను. థర్డ్ ఫ్లోర్ అన్నాడు ఫస్ట్, తర్వాత ఫోర్త్ ఫ్లోర్ అన్నాడు. ఫోర్త్ చలో రైట్ సైడ్. అన్న కరువు ఉంటుంది అది. ఇంకొకటి కడక
ఇదా గిదా ఓకే ఓకే ఫైన్ రూమ్ ఈజ్ ఫైన్ కదా